ఇల్లీగల్గా అరెస్ట్ చేసినా, మీ ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగినా, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వారి యొక్క అథారిటీని మిస్యూజ్ చేసినా, ఇలాంటి సిచ్యువేషన్లో ఒక కామన్ మ్యాన్ యొక్క పవర్స్ ఏంటో తెలుసా? రిట్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? ఈ వీడియోలో రిట్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియోను ఎండ్ వరకు చూడండి. అసలు ఈ రిట్స్ అంటే ఏంటి? రిట్స్ అంటే ఆర్డర్స్ ఇవ్వడం. అయితే మన ఇండియాలో ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి కోర్టులు ఈ రిట్స్ను జారీ చేస్తాయి. అయితే ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు జారీ చేసే రిట్ల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 226 హైకోర్టు జారీ చేసే రిట్ల గురించి చెప్తుంది. అయితే ఇక్కడ రిట్స్ అనేవి 5 ఉంటాయన్నమాట. ఏంటంటే హెబియస్ కార్పస్, మాండమస్, సెర్ష్యోరరీ, ప్రొహిబిషన్ అండ్ కోవారెంటో. వీటిలో హెబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తిని చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేస్తే కోర్టు 24 గంటల్లోపు ఆ వ్యక్తిని హాజరుపరచమని ఆదేశిస్తుంది. దీన్నే హెబియస్ కార్పస్ అంటారు. అండ్ మాండమస్ అంటే ఎవరైనా ప్రభుత్వ అధికారి తన పని తను చెయ్యకపోతే డూ యువర్ డ్యూటీ, నీ పని నువ్వు చెయ్యి అని ఆర్డర్స్ ఇవ్వడాన్నే మాండమస్ అంటారు. ప్రొహిబిషన్ అంటే కింది స్థాయి కోర్టులు లేదా ట్రిబ్యునల్స్ వాటి యొక్క అధికార పరిధిని దాటి పనిచేస్తుంటే వాటిని ఆపేందుకు ఈ రిట్ ని జారీ చేస్తారు. ఏంటో తెలుసు కదా? ప్రొహిబిషన్ రిట్ ని జారీ చేస్తారు. సెర్ష్యోరరీ అంటే కింది కోర్టులు తప్పు తీర్పు ఇస్తే పై కోర్టులు ఆ తీర్పును రద్దు చేస్తాయి. అండ్ లాస్ట్ వన్ కోవారెంటో అంటే నువ్వు ఏ హక్కుతో ఈ పని చేస్తున్నావు, వాట్ ఈజ్ యువర్ అథారిటీ అని ప్రశ్నించడాన్ని కోవారెంటో అంటారు. అంటే ఏంటో అర్థమైంది కదా? ఒక వ్యక్తి ప్రభుత్వ పదవిలో అనర్హుడైతే నువ్వు ఏ అధికారంతో ఈ పదవిలో ఉన్నావు అని ప్రశ్నించడాన్ని కోవారెంటో అంటారు. అయితే ఫ్రెండ్స్, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఉన్న ఒక ఆర్టికల్ని రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ అని అన్నారు కదా. ఆ ఆర్టికల్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.